ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలసం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మరి స్వామివారి యొక్క భాగవతంలో మనం ఎవరు ఏ ఫలం కావాలంటే వారు ఏ దేవతలను ఆరాధించాలనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏ దేవతల్ని మనం ఉపాసించడం ద్వారా మన యొక్క కామ్య కర్మలు నెరవేరుతాయి అంటే ఇవన్నీ అశాశ్వతం. మరి తప్పదు. మానవుడు కాలాన్ని బట్టి చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కర్మలు మనం తప్పనిసరిగా ఆచరించాలి. అంచేత స్వామిని వివిధ దేవతలను ఉపాసిస్తే మనకి ఎప్పుడు మన ఒక విషయం ఉంది గుర్తుంచుకోవాలి. మనం నిద్రపోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ మంచము, ఆ ఏసీ, లేకపోతే ఏవో ఉంటాయి కదండి, దానికి సరిపడి అవన్నీ ఉంటే కానీ నిద్ర రాదు. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి మరి శరీరం అలా అలవాటు పడలేదు. శరీరం ఎలా అలవాటు పడితే అవన్నీ కావాలి. పూజ చేయాలంటే ఆ పరిసర ప్రాంతం అంతా శుభ్రంగా ఉండాలి. దీపారాధన చేయాలి. స్వామిని చక్కగా అలంకరించుకోవాలి. ఒకడంటాడు పుష్పాలని ఎందుకు దండగా, పూజ ముఖ్యం, భక్తి నామం ముఖ్యం కదా అంటాడు. నామం అంటే మన ఇష్టం వచ్చిన నామం చేసేలేము. ఆ స్వామిని మనం ఆ విధంగా డెకరేట్ చేసుకుని అలంకారం చేసి ఆ స్వామి దగ్గర కూర్చుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా దానికి తగినటువంటి పరిస్థితులు, ప్రభావాన్ని ముందర మనం కల్పించుకోవాలి. అవంతటా రావు. ఆ విధంగానే మానవుడు భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి అంటే ఈ సంసార సుఖాలన్నీ తప్పు, ఆశ్రమ ధర్మాలు తప్పు. బ్రహ్మచర్యాశ్రమం పాటించాలి, గృహస్థ ధర్మాలను పాటించాలి, సన్యాసాశ్రమాన్ని పాటించాలి. ఇలా ఎవరు వాయా ఆశ్రమ ధర్మాలు వారు పాటించాలి. ఏ విధంగా ఉంటాడయ్యా అంటే మన శరీరంలో ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. కేచిత్ స్వదేహాంతర హృదయావకాశే ప్రాదేశ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం పంకజరథాంగ శంఖం గదాధరం ధారణయా స్మరంతి. భగవంతుడు మన హృదయంలో చిన్న అంగుష్టి ఇంత ఉంటాట, స్వల్పంగా. ప్రాదేశ మాత్రం అన్నారు అంటే చాలా చిన్న శరీరంతో ఉంటాడు. మరి ఆ పరమపురుషుడు మరి 4 భుజాలు ఉంటాయండో, ఇంత మనిషి అయినా ఆయనకి భుజాలు ఉంటాయి. అలాగే ఆ సుదర్శన చక్రంతో పట్టుకుంటాడు ఆయన. శంఖము ఒక చేత్తో సుదర్శన చక్రం, ఒక చేత్తో శంఖం, గద ఒక చేత్తో కమలం, ఇవన్నీ కూడా ధరిస్తాడట. ఆ భగవంతుడు, ఆ స్వామి మన శరీరంలో ఉన్నాడు. సదా భగవంతుడు నాలో ఉన్నాడనే భావంతో మనం భగవంతుడిని ధ్యానం చేయాలి. సృష్టి అంతా కూడా ఆయనే, అన్ని లోకాలు ఆయనే. మరి యశోదమ్మకి తన నాలుగు ఇలా తెరిచి చూపిస్తే సమస్తమైన బ్రహ్మాండాలన్నీ కూడా తన నోట్లో చూపించాడు స్వామి. ఇలా ఆయనలో లేనిది ఏది ఉందయ్యా అంటే అన్నీ ఆయనలోనే ఉన్నాయట. అంచేత నీలో కూడా ఆయన ఉన్నాడని చెప్పి మనం అనుకోవాలి. ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం కదంబ కింజల్ కపిసంగవాససం లసన్మహారత్న హిరణ్మయాంగదం
స్ఫురన్ మహారత్న కిరీట కుండలం. ఎంత బ్రహ్మాండంగా ఉంటాడండి స్వామి. ప్రసన్న వక్త, ఆయన నవ్వు, ఆయన ముఖమే అందం, ఆయన చూస్తేనే ప్రసన్నుడు అయిపోతాం మనం. అటువంటి చిరునవ్వు మందహాసములతో అందముగా కనపడుతూ ఉంటాడు. ఒకటి ఇలా కోపిష్టిగా ముఖం ఇలా పెట్టుకుంటాడు అనుకోండి, వాడి చూడబుద్ధి అయ్యేది మనకి. అందంగా ఆ చిరు మందహాసాన్ని, చక్కటి నవ్వుతో కూడినటువంటి ముఖం చూసినటువంటి స్వామిని ఎల్లవేళలా ఆయన అలాగే ఉంటాడట. నలినాయతే క్షణం, ఆయన యొక్క నేత్రాలు, మనిషి అందం ఎక్కడుంటుంది అంటే కళ్ళలో ఉంటుంది అన్నారు. అటువంటి అందమైనటువంటి కళ్ళు. కదంబ కింజల్ కపిసంగ భాససం, మంచి పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఆయన. మామూలు వస్త్రాలు కాదండి, పచ్చని వస్త్రాలు. ఆ వస్త్రాలు ఎంత అందంగా ఉంటాయి. ఆయన కిరీటానికి చక్కని రత్నాలుంటాయి. బంగారపు భుజకీర్తులు పెట్టుకుంటాడు. ఆ చెవులకు కొండలాలు ఉంటాయి. చూడండి ఎంత పట్టు పీతాంబర ధరుడై రత్న కిరీటాన్ని ధరించి భుజకీర్తుల్ని ధరించి ఎంతో సుందరంగా ధగధగ దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడయ్యా? నీ శరీరంలోనే ఉన్నాడు, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే. ఇదంతా జగత్తు, లోకము, ప్రతి ప్రాణి పరమాత్మే అనే భావంతో ఉండాలి. అలా ఉన్నట్లయితే మరి ఆయన్ని ఎప్పుడు నువ్వేం చెయ్యాలయ్యా? స్మరిస్తూ ఉండాలి. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిహి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ. అంచేత పిబంతియే భగవత ఆత్మనస్సతాం అన్నారు. అంచేత మనం ఏమిటి ఆ విషయం అంటే ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ భగవంతుడిని మనం పూజించాలి అంటే ఏ ఏ కోరికలు ఉన్నవారు ఏ విధంగా పూజిస్తారు అని ఆ విషయాన్ని చెబుతూ, బ్రహ్మాది దేవతల్ని ఏ ఏ కోరికలు ఉన్నవారు ఆ స్వామిని ఏ విధంగా పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణస్పతిం ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతీన్. అంచేత మనకి చాలా బ్రహ్మ తేజస్సు కావాలి అంటే బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలటండి. ఇంద్రియ సామర్థ్యం పెరగాలి అంటే పిల్లలు బాగా చదవట్లేదు, వాళ్ళు నిష్ఠగా ఉండాలి, బాగా ధైర్యంగా ఉండాలి, ఇంద్రాది దేవతల్ని పూజించాలట, ఇంద్రుడిని పూజించాలి. చాలామంది సంతానం కావాలనుకుంటూ ఉంటారు. ప్రజల్లో ఇప్పుడు పెద్ద సమస్య సంతానం లేని వాళ్ళు సమస్య. సంతానం లేని వాళ్ళు అందరూ ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. కాదు, మరి భాగవతంలో చెప్పింది దక్ష ప్రజాపతుల్ని పూజించమన్నారు. మరి దక్షుడికే కదండి చాలామంది అమ్మాయిలు పుట్టారు. అంచేత సంతానం కావాలి అంటే దక్ష ప్రజాపతిని మనం పూజించాలట. లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు వస్తాయట. మనం ఏమంటామంటే ధనం కావాలి ధనం కావాలంటూ ఉంటామండి. మనం ధనం కావాలి అంటే అష్టవస్తువుల్ని పూజించాలన్నారు. బలము పరాక్రమం కావాలంటే ఏకాదశి రుద్రుల్ని పూజించాలి అన్నారు. అన్నాదులు కావాలి అంటే అదితిని పూజించాలి అన్నారు. స్వర్గసుఖం కావాలంటే దేవతల్ని పూజించాలట. విశ్వదేవతలను కనుక పూజించినట్లయితే రాజ్యం వస్తుంది అన్నారు. అలాగే తనకు అనుకూలంగా ఉండాలి అంటే సంధ్యా దేవతల్ని పూజించాలట. దీర్ఘమైన ఆయుష్ కావాలి అంటే ఇప్పుడు చూడండి, అనారోగ్యంతో ఉన్నాడు, ఆయుష్ స్వల్పమైన ఆయుర్దాయం ఉంటూ ఉంటారు, వాళ్ళు అశ్విని దేవతలను పూజించాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? మనం అయిపోయిననే రుద్ర జపమని ప్రారంభిస్తారు, మృత్యుంజయ జపమంటారు. కానీ యాక్చువల్గా పూజించవలసింది అశ్విని దేవతలను పూజిస్తే వాడికి సంపూర్ణమైన ఆయుర్దాయం ఉంటుంది అన్నారు. చాలా నీరసంగా ఉంటుందండి మా వాడికి మధ్యన అంటారు, బలం తక్కువగా ఉంటుంది, వాళ్ళు భూదేవిని పూజించాలటండి. పేరు ప్రతిష్టలు కావాలి అంటే మనకి అధిష్టాన దేవతలు ఉంటారట. భూలోకానికి స్వర్గలోకానికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారట, వారిని పూజించాలట పేరు కావాలి అంటే.
అందంగా ఉండాలి అనుకుంటారు ఒకళ్ళు, సౌందర్యం. సౌందర్యం బాగుండాలి అంటే గంధర్వుల్ని పూజించాలటండి. అనుకూలమైన భార్య కావాలి అంటే అప్సరసను పూజించాలట. అలాగే అందరి మీద కూడా నేను ఆధిపత్యం వహించాలి, నేను చాలా గొప్పవాడిని కావాలి అంటే మరి బ్రహ్మదేవుడిని పూజించాలట. యశస్సు కీర్తి కావాలి అంటే విష్ణువుని పూజించాలి. అలాగే బాగా డబ్బు కావాలి అంటే వరుణ దేవుడిని పూజించాలట. కుబేరుని పూజిస్తూ ఉంటాం మనం. మరి శంకరుని పూజిస్తే ఏమొస్తున్నాయా అంటే జ్ఞానం వస్తుంది. మరి ఆయన అంతే కదండి, గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. మరి జ్ఞానాన్నంతా ఇచ్చేది ఆ దక్షిణామూర్తి గురువే కదా. అంచేత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. హయగ్రీవుడు కూడా మళ్ళీ మనకి ఇచ్చేటువంటి వాడే. శంకరుని పూజిస్తే జ్ఞానము, శంకరుడు గురువు. అది భార్యాభర్తలు గొడవలు జరుగుతూ ఉంటాయి. వారు ఎవరిని ఆరాధించాలి అంటే పార్వతీదేవిని ఆరాధించాలి అన్నారు. ఆనుకూల్యమైన దాంపత్యం కావాలండి. ఈ పార్వతీదేవినే మనం గౌరీదేవి అని పిలుస్తాం. వివాహానికి పూర్వం మొట్టమొదట ఆ గౌరీ పూజ చేయించి పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. అంటే భర్తతో తనకు అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుంటుంది ఆమె. అందుచేత మనకి దాంపత్యంలో ఇబ్బందులు కనుక కలిగినట్లయితే, భార్యాభర్తలు అన్యోన్యతగా కనుక లేకపోయినట్లయితే వారు తప్పనిసరిగా పార్వతీమాతను పూజించాలి అని భాగవతంలో చెప్పిన విషయం వంటిది. ధర్మ ప్రవృత్తి ఉండాలంటే మహావిష్ణువుని పూజించాలట. పిల్లల యొక్క అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే మరి ఏం చేయాలి? పితృదేవతల్ని పూజించాలటండి. ఈ పిల్లల యొక్క డెవలప్మెంట్ అంతా కూడా పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్లే కలుగుతుంది. కాబట్టి పితృదేవతల యొక్క మన యొక్క ఆశీస్సుల వల్ల మన యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. కొన్ని ఐహికమైన కొన్ని రకాల బాధలు ఉంటూ ఉంటాయి మనకి, అవి తెలియవు. యక్షుల్ని ఆరాధించాలట. రాజ్యకాంక్ష కావాలి అంటే మన్వంతరాధిపతుల్ని పూజించాలి అన్నారు. సుఖంగా బాగా భోగాలు అనుభవించాలంటే చంద్రుడిని ఆరాధించాలి అన్నారు. అంచేతే పౌర్ణిమలు మనకి బాగా ఎక్కువ చేయడం అలవాటు. పౌర్ణమి నాడు చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళలతో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క కాంతి కిరణాలు పడుతాయి అన్నారు. కోరికలు ఏ కోరికలు లేవండి అంటాడు. అయితే పరమాత్మను పూజించరా, పరంధామను పూజించు, నీకు అన్ని ఆయన చూసుకుంటాడు. ఒకడంటాడు, ఓ స్వామి నాకేం కావాలో నువ్వే చూసుకో అంటే ఆయనే చూసుకుంటారు. మనం వెళ్ళి లిస్ట్ చెప్పక్కర్లేదు. మన దేవతా మందిరాలు కడుతూ ఉంటాడు ఒక్కొక్కడు. భర్త పేరు చెప్తారు, భార్య పేరు, మనవల పేరు, పిల్లల పేరు, పక్క వాళ్ళ పేర్లు చెప్పినట్టు 20 పేర్లు చెప్తాడు. వాడు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? స్త్రీలింగం పుంలింగం అన్నిటికీ ఒకటే లింగం. వాడు అలా చదువుతారు. వాళ్ళకి ఎవరికి శ్రద్ధ ఉంటుంది. అంచేత అంత అవసరం అది. సకుటుంబస్య అంటే చెప్తే చాలు, అందరూ వచ్చేస్తారు. సకుటుంబం అని చెప్తే సహా కుటుంబం అందరూ కలిసి అని అర్థం. ఇక్కడ భార్య పేరు, పిల్లల పేరు, అందరి పేర్లు చెప్తారు. అంచేత కోరికలు లేని వారు, స్వామి నాకు అన్నీ ఏమున్నా నువ్వే చూడవయ్యా అంటే ఆ పరంధామను పూజిస్తే చాలు అన్నారు. మానవుడి యొక్క ఆయుర్దాయం చాలా స్వల్పమైనది. ఆ స్వల్పమైన ఆయుర్దాయంలో మనం అనుకున్నాం కుటుంబ జీవనానికి సగం, రాత్రి కాలం సగం. ఇక సుఖపడేదే ఉంది. బాల్యంకు సగం, అసలు ఎప్పుడు సుఖం ఉందండి? చిన్నప్పుడు చదువుకోవాలి, ఎవరు వచ్చిందా డబ్బు సంపాదించాలి, ముసలి వాళ్ళైతే నీకేం తెలియదు కూర్చో అంటారు. ఇంకేమిటి అనేక రకాలు, ఏమి చేయలేం. మానవుడి యొక్క జీవనమే చాలా పరిమితం, చాలా స్వల్పం. అయితే అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. చెట్లుగా పుట్టింటారు, పశువులుగా, పందులుగా, అనేక రకాల జంతువులుగా, ప్రాణులుగా పుట్టి చివరికి ఉత్తమమైనటువంటి జన్మగా మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. వైకుంఠపాళిలో మనం పైకి వచ్చాం, మళ్ళీ అక్కడ పోవం, మిగతా మళ్ళీ కిందకు పోతాం, అదో లోకాలకు పోతాం. అంచేత ఇక్కడ తప్పుడు పనులు మాత్రం ఈ మానవ జన్మలో చేయకూడదు. ఏమైందండి మానవ జన్మ అంటారంటే, ఏమయ్యా భగవంతుడు నీకేమిచ్చాడు? కళ్ళు ఇచ్చాడు,
చెవులిచ్చాడు, చేతులిచ్చాడు, మనసు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ముక్కు చూడడానికి వాసన ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడయ్యా నీకు. మరి ఈ అవయవాలన్నీ నీకు ఎందుకు ఇచ్చాడు? మరి వీటి ద్వారా నువ్వు ఏమి చేస్తున్నావు? చూడు, ఒక్కసారి ఆలోచించు. జిఫే కీర్తయ కేశవం స్వరరిపుం చేతో భజ శ్రీధరం పాణింద్వంద సమర్చయ అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు విష్ణులోకయలోచనద్వయ హరేర్గచ్ఛ్రాంగ్రియుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోట్టజో జిహ్వే కీర్తయ కేశవం. నాలుకతో భగవంతుణ్ణి గోవిందా గోవిందా నారాయణ అనమని ఇచ్చాడు. పనికిరాని మాటలు మాట్లాడకూడదట నాలుకతో. జిహ్వే కీర్తయ కేశవం సురరిపుం చేతో భజ శ్రీధరం. రాక్షసులకు శత్రువైన ఆ పరమేశ్వరుణ్ణి నీ మనస్సులో సదా ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఏ విధమైన ఆపద రాదు. పాణింద్వంద సమర్చయ. మరి నీ చేతులు ఇచ్చాడు, ఆ స్వామిని పూజించవయ్యా. ఆయన చక్కగా అలంకారం చెయ్యి. ఆయనకు కావలసిన తులసిని కోసుకురా, ఆయనకు కావలసినటువంటి పుష్పాలను తీసుకురా. చేతులన్నీ ఇచ్చాడు స్వామిని పూజించడానికి. పాణింద్వంద సమర్చయ అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు. మరి చెవులు ఎందుకు ఇచ్చాడు? స్వామి యొక్క నామాలు, కథలు, ఆయన యొక్క అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవడానికి నీ చెవులు ఇచ్చాడు. చెవిటివాడిని చేయలేదు నీకు. చక్కగా అన్నీ కూడా నువ్వు ఎవరైనా చెప్పినా వినొచ్చు. అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు విష్ణులోకయలోచనద్వయ. నీ రెండు నేత్రాలు ఎందుకు ఇచ్చాడయ్యా? ఆ విష్ణు క్షేత్రాలు, స్వామి యొక్క క్షేత్రాలు వెళ్ళి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని దర్శిస్తే నీలో అంతర్గతమైనటువంటి యొక్క దుఃఖాలు, పాపాలు అన్నీ కూడా నశిస్తాయా? విష్ణులోకయలోచనద్వయ హరేర్గచ్ఛ్రాంగ్రియుగ్మాలయం. మరి నీ పాదాలు కూడా ఎందుకయ్యా అంటే స్వామి దగ్గరికి వెళ్ళడానికి, తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్రాలని దర్శించడానికి వెళ్ళడానికి ఓపిక ఉండాలి కదండి. జగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం. నీ ముక్కెందుకు ఇచ్చాడు? వ్యధవాసనలన్నీ చూడడానికి, సెంటు అత్తర్లు పన్నీళ్ళు ఎందుకు పనికిరారు కదయ్యోయ్. తులసిన వాసన చూడడానికి ఇచ్చాడు. జగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. అంచేత సదా భగవంతుడు యందు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అత్యద్భుతమైన అవకాశమైన ఈ శరీరం ద్వారా, ఈ అవయముల ద్వారా సదా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఎల్లవేళ ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలట. అంచేత మరి ఈరోజు అధ్యాయంలో మనకి ఎవరు ఏ కోరికలైతే ఉంటాయో ఆయా దేవతల్ని పూజించబడినారు. ఆ దేవతా స్వరూపాలు కూడా స్వామి. ఆ రూపంలో మనం పూజిస్తాం అంతే. తినే ఆహారం ఒకటే, 4 రకాలు తిన్నట్లుగా సదా ఆయా రూపాల్లో స్వామిని మనం కొలుస్తాం. తద్వారా కొన్ని తప్పవు కాబట్టి ఆయా ఆశ్రమ వర్ణ భేద ధర్మాలు మనం ఆచరించాలి కాబట్టి ఆశ్రమ ధర్మాలకు తగినట్లుగా మరి పిల్లల కన్నా పెళ్లి చేయాలి కదండి. పిల్లల కన్నా ప్రయోజకులు చేయాలి కదా. పెళ్లి చేసుకున్నావు, డబ్బు సంపాదించాలి కదా, భోజనం పెట్టాలి కదా. ఈ విధంగా ఆయా ధర్మాలన్నీ మనం ఆశ్రయించాలంటే స్వామి యొక్క సన్నిధిలో మనం ఉండాలి. తద్వారా మనం తప్పనిసరిగా స్వామి యొక్క అనుగ్రహంతో మనం అభివృద్ధి చెందుతాం. మనం స్వామి యొక్క నామాన్ని, ఆ పరంధామని మనసులో నిలుపుకుంటే ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. ఒక మనిషి ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. వాడికి భగవంతుడిని పూజించడం అలవాటు లేదు. చనిపోయే ముందర ఎవరో అన్నారు నారాయణ అంటే బాగుంటుంది రా అని. వాడికి అలవాటు లేని విషయం పట్టుకెళ్ళి పీచు ఏదో చూపిస్తే నారా అన్నాడు వాడు. అంతే నారాయణ అని అనలేకపోయాడు, పీచు అన్నాడు అని ప్రాణం వదిలేశాడు. చేత యోగం లేని వాడి చేత మనం చేయించలేం. యోగం ఉన్నవాళ్ళే తప్పనిసరిగా భగవంతుడిని ఆరాధిస్తారు. కాబట్టి అది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా భగవంతుడు యొక్క ఆరాధన అనేది మనం అభ్యాసం చేయాలి. తద్వారా వాళ్ళని సత్పురుషుల సాంగత్యం మనం ఏర్పడేటట్టు చేస్తే
వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరలా మనం మంచి కథలో రేపు కలుసుకుందాం.